హాయ్ గాయ్స్, సర్వమాయ మూవీ రివ్యూ స్టారింగ్ నవీన్ పాల్ విచ్ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్. ఇంకా మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది భయ్యా. మూవీ అయితే మూవీ స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ ఇలాంటి స్టోరీ మన తెలుగులో ఒకటి చేసాము. కానీ కోర్ థీమ్ అయితే అదే, స్టోరీ అది కాదు కానీ కోర్ థీమ్ అయితే అది రామ్ పోతినేని ఇంకా తమన్నా గారు చేశారు. మీకు మూవీ పేరు గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ మూవీయో. ఒకవేళ ఈ మూవీ చూస్తుంటే తెలుస్తుంది మీకు. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే నవీన్ పాల్ అయితే ఒక బ్రాహ్మణ్ అనమాట, పూజలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే 19 years అప్పుడైతే వదిలేసి ఆయనకి గిటార్ అంటే ప్యాషన్, మ్యూజిక్ అంటే ప్యాషను, అలా ఆ స్ట్రీమ్లో వెళ్దాం అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఊరికి వస్తారనమాట, డబ్బులు సాలక డబ్బుల గురించి అని డబ్బులు సంపాదిద్దామని కొంచెం ఒక 2 months బ్రేక్ తీసుకొని వస్తారు. అప్పుడైతే ఇంకా హోమాలు అవన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ హోమాలు చేస్తారో ఒక హోమం తగులుతుంది అనమాట, దెయ్యాన్ని వదిలించాలి, దెయ్యం పట్టినట్టు ఉంది అని. అక్కడి నుంచి ఆ ఇంటికి వెళ్ళాక ఆ హోమం చేశాక ఈ దెయ్యం అయితే మన నవీన్ పాల్ గారితో కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ క్యారెక్టర్ అయితే డిల్లు అనమాట. ఈ క్యారెక్టర్ అయితే చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగుంది క్యారెక్టర్ అయితే. ఈ మూవీ మేజర్ హైలైట్ అయితే సేమ్ ఈ క్యారెక్టర్ వల్లే డిల్లు, తర్వాత నవీన్ పాల్ గారు ఇద్దరు కాంబినేషన్, ఇద్దరు కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. ఆన్ స్క్రీన్ అయితే నేనైతే థియేటర్లో చూడలేదని చాలా బాగా ఫీల్ అవుతున్నాను. థియేటర్లో చూడాల్సింది. ఇప్పుడైతే తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉంది, చాలా 5 languagesలో అవైలబుల్ ఉంది. మీరైతే జియో హాట్‌స్టార్లో చూడండి. ఇంకా మూవీ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే స్లో పాయిజన్ లాగా ఉంటుంది. మూవీ చూసినప్పుడు ఏం మీకు అంత అనిపించకపోవచ్చు కానీ ఒక 2 songs ఉంటాయి, ఆ 2 songs అయితే చాలా బాగుంటాయి. ఇంకా మూవీ చూసిన తర్వాత నేను చూసి ఒక 1 day అవుతుంది, ఇంకా నాకు మైండ్లో అదే తిరుగుతూ ఉంది, ఈ మూవీయే తిరుగుతూ ఉంది. ఇంకోసారి వస్తాను కన్ఫర్మ్ జియో హాట్‌స్టార్లో అయితే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఆ అమ్మాయి ఎలా దెయ్యమైంది, ఎలా అంటే ఢిల్లులో అనే క్యారెక్టర్ దెయ్యమయ్యాక అంటే ఏం గుర్తుండదు అనమాట, పేరు కూడా గుర్తుండదు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎలాగ ఎవరికి పేరెంట్స్ పేరు కూడా గుర్తుండదు. అదంతా అయితే మూవీ వెళ్తూ ఉంటుంది. చాలా వరకు అయితే మూవీ అంతా ఫన్ మూడ్లో వెళ్తూ ఉంటుంది, చాలా హ్యాపీ నీట్గా ఉంటుంది. లాస్ట్ 10 minutes మాత్రం బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పాలి, చాలా ఎమోషనల్ క్లైమాక్స్ అని చెప్పాలి. బాగా కనెక్ట్ అయింది ఆ ఎమోషనల్ సీన్స్కి అయితే, చాలామంది కనెక్ట్ అవుతారు ఆ ఎమోషనల్ సీన్స్కి అయితే. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా మేజర్ హైలైట్ అయితే నవీన్ పాల్ గారు, ఇంకా ఈ ఢిల్లీలో అనే క్యారెక్టర్. ఈ అమ్మాయి అయితే అరౌండ్ 21 years. ఇది సెకండ్ మూవీ, ఆల్రెడీ మలయాళంలో ఒక మూవీ చేశారు, ఇది సెకండ్ మూవీ. జెన్జీ క్యారెక్టర్ లాగా ఉంటుంది అనమాట ఇది ఫుల్, చాలా బాగుంటుంది మూవీ అయితే. నేనైతే మస్ట్ వాచ్ అని రికమెండ్ చేస్తాను. ఒకళ్ళు చూడండి, మీకు నిజంగా నచ్చకపోతే వీడియోలో పెట్టండి నీకు ఎలా నచ్చిందిరా బాబు అన్నట్టు, పర్లేదు. కానీ కొన్ని లాజిక్స్ మాత్రం మిస్ అవుతాయి, అంటే లాజిక్స్ బట్టి చూస్తే మీకైతే మూవీ ఏట్రా ఇదే చాలా లాజిక్ పాయింట్స్ ఉంటాయి, అవి అయితే ఫుల్ కనెక్ట్ అవ్వవు. కానీ మూవీ అయితే చాలా బాగుంది. లాజిక్లు అన్నీ పక్కన పెట్టి నార్మల్ ఒక మంచి సినిమా, మంచి స్టోరీ చూడాలనుకుంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకళ్ళ ఛానల్ కానీ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఆ మూవీ గెస్ట్ చేసి ఉంటే రామ్ పోతినేని గారిది ఇంకా తమన్నాది మూవీ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ గాయ్స్.